మీరు సమ్మెకి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మే 7 నుంచి సమ్మె బాట, మే 6వ తేదీకి అర్ధరాత్రి నుంచే బంద్ చేస్తామంటారు. ఎందుకు సార్? అంటే విసిగిపోయారా, లేకపోతే ప్రభుత్వం ఇక మొండి వైఖరి మానుకోదని డిసైడ్ అయిపోయారా? ఎందుకు మీరు సమ్మె సైడ్ వెళ్ళిపోతున్నారు? పబ్లిక్కి ఇది ఎఫెక్ట్ కాదనుకుంటున్నారా మీరు అసలు బంద్ చేస్తే? ఇవాళ గత ప్రభుత్వము మేము అన్నీ చేస్తామని చెప్పి చేస్తూ లాస్ట్కి ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్న దాన్ని ఆపిపోవడం వలన తర్వాత అప్పుడే కోడ్ రావడం వలన ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి అన్నీ మేమే చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తాం, 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా చేస్తాం, యూనియన్లు ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆర్టీసీని తెలంగాణని ఆధునీకరణ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం వలన ఆర్టీసీ ఉద్యోగులంతా నిజంగానే కదా గతం చేయలేదు వీళ్ళు చేస్తారన్న ఆశతోటి వాళ్ళకి ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేస్తారని చెప్పి గెలిపియడం జరిగింది మా వాళ్ళని. మేము గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే వారియర్స్ లాగా ఆర్టీసీ వాళ్ళు పనిచేసిండ్రు. సో వాళ్ళ వల్లనే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు ఒక 3 నెలలు టైం ఇచ్చినట్టుంటే మేము వాళ్ళని మర్చిపోము, తప్పకుండా మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మేము అప్పటి నుంచి కూడా చూసి వేసారిపోయినాం. మేము అడుగుతా ఉన్నాం, ట్రేడ్ యూనియన్ పంతాలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, రెండోది అర్జీలు పెట్టినాము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం, ఇంకా వేరే అందరు మినిస్టర్లను కలిసినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అందరితోటి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినా కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది, రాలేదు. కాబట్టి ఒక దిక్కేమో యాజమాన్యం కావాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుందా, యాజమాన్యం కావాలని చెప్పి చేస్తుందా అర్థం కాలేదు. వీసెంట్ ఎండి గారు కూడా టోటల్గా ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది నిర్బంధంలో పెట్టి పనులు చేయించడం వలన పనిభారం పెరిగింది. 8 గంటల పని అనేది ఎప్పుడో మర్చిపోయినారు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ మర్చిపోయినారు. ఇవాళ 16 గంటలు 20 గంటలు 21 గంటలు చెప్పించి మేము డబుల్ డ్యూటీ ఇస్తా అంటున్నారు. అంటే 20 గంటలు 21 గంట చెప్పించి ఒక గంటన్నర ఓటీ ఇచ్చి వాళ్ళని ఫుల్ డే చెప్పేయడం వలన రోజు చేస్తే ఇవాళ అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెండోది రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి డబ్బులు లేవు, సంక్షేమ పథకాల డబ్బులు కూడా టోటల్గా వేలాది కోట్లు ఇలా యాజమాన్యం వాడుకొని ఇవ్వకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో మానసిక ఇబ్బందుల్లో ఈ అన్నింటిలో ఉండడం వల్ల ఇలా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మేము సమ్మె నోటీస్ జనవరి 27వ తారీఖు నాడు ఇచ్చినాం. ఇస్తే కర్టసీ అనేది ఉండాలి. యూనియన్లు ఉన్నాయా లేవా అంటే యాజమాన్యం తెలుసుకోవాలి, మా గవర్నమెంట్ చెప్పాలి. 27వ తారీఖు జనవరి ఇస్తే ఈ రోజు వరకు కూడా పిలవకపోవడంలో ఆంతర్యమేందో మాకు అర్థం కాలే. ముందు యాజమాన్యం పిలిచి మాట్లాడి యూనియన్లని ఇట్లా ఉంది, మా స్థితిగతులు ఇట్లా ఉన్నాయి, ఇంతవరకు చేస్తాము అనాలి. 23 డిమాండ్లు పెడితే దాదాపు 15-16 డిమాండ్లు టోటల్గా 10 డిమాండ్ల వరకు యాజమాన్యం చేయాల్సినవి ఉన్నాయి. అవి చేయకపోగా మాట్లాడకపోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఎండి గారు. మరి ఎందుకు నివేదిక ఇవ్వాలి? ప్రాథమిక చర్చలు జరిపి ఇక్కడ ఉన్న స్థితిగతుల్ని ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పాలి. చెప్పిండా లేదా తెలియదు, మమ్మల్ని పిలవాలి. రెండోది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని మేము చాలాసార్లు కలిసినాం. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే పొన్నం ప్రభాకర్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఎంపీగా చేసిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు, ఆర్టీసీని ఉన్నతంగా తీసుకొస్తా అని చెప్పిండు. మాకు కూడా మిత్రుడే కాబట్టి చేస్తాడన్న ఆశాభావం మాకుండే. మరి వారు కూడా ఏం చేయలేదు, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేదు. కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇస్తే పిలిచిన పాపాన పోలేదు కాబట్టి సమ్మె అనివార్యం అనుకున్నాం. 2 సార్లు ఇవాళ వాళ్ళేమో యూనియన్లు లేవని ఎండి అంటా ఉన్నాడు. యూనియన్లు ఉన్నాయి కాబట్టి మేము పిలుస్తున్నామని చెప్పి లేబర్ కమిషనర్ గారు 2 టైమ్స్ యాజమాన్యాన్ని యూనియన్లకి మీటింగ్ ఇస్తే ఇలా యాజమాన్యం డుమ్మా కొట్టింది, వాళ్ళు రాలేదు. రెండోది ఎలక్షన్ కోడ్లు వచ్చినాయి. నిన్న ఫైనల్గా కూడా నిన్ననే 29వ తారీఖు నాడు మేము లేబర్ ఆఫీస్కి పోయినాం, లెటర్ ఇచ్చినాం. ఇక మీరు బెటరు ఆ మేడంకి మేము డిప్యూటీ మేడంకి ఫోన్ చేస్తే నాకు మేడే ఉంది, మేడే దాకా ఏం కుదరదు మాట్లాడడం, నేను లేను అన్నది. సో అటువంటి అప్పుడు లెటర్ ఇస్తున్నామని చెప్పి నిన్న మేము సమ్మెకి పోతున్నాం, మేమే క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పి లెటర్ ఇచ్చి రావడం జరిగింది.